హాయ్ ఫ్రెండ్స్, మేముంటూ ఈరోజు కర్రలు పెంచడానికి ఒక డుక్క దగ్గర అయితే వచ్చాం. మేము చాలా కష్టపడి అయితే పేడలు తీస్తున్నాం ఫ్రెండ్స్. మా కష్టం ఎప్పటికీ కూడా ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. మేము కడుపు నిండా భోజనం చేయాలంటే కర్రలు అడవి నుంచి మోసుకెళ్ళక తప్పదు. ఊరికి మోసుకెళ్ళకపోతే చెట్లను అయితే పేడలు తీస్తున్నారు. ఈ కర్రలు మోసుకెళ్ళకపోతే మా చూడండి, అమ్మ వాళ్ళు వండి ఏ కర్రలతో పెట్టారు ఫ్రెండ్స్. గ్యాస్ వంటివి ఏమీ లేవు. అప్పటి నుంచి ఈ కర్రలతోనే వంట చేసుకుంటూనే ఉంటారు. పూర్వకాలంలో ఎలాగైతే మా గ్రామంలో ఇలాగా వండుకునేవాళ్ళు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే జరుగుతుంది ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరికొందరికి ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ముఖ్యంగా మీరు కూడా ఇటువంటి పనులు చేస్తుంటే మీకు కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్. మీ సపోర్టు, మీరు జాగ్రత్తగా ఇటువంటి పేడలు తీసేటప్పుడు జాగ్రత్త పడాలని మేమైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మేము ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ పేడలు కొడుతున్న ఒక అయితే ఆ డుక్క నుంచి పడిపోవడం అంటూ జరిగింది. అందుకే ఈ వీడియో చేసి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా ఈ వీడియోని మీ అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉంటాయని మీ తమ్ముడుగా నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కానీ వాళ్ళు తెలుసుకోండి, ఇలా చేస్తారు. మా భూమి వాళ్ళు ఇలా బద్దలు పడతారు. అవును డాడీ. చూసుకున్నారా లేదా? కానీ వాళ్ళు భూమి వాళ్ళకి బిజీ గుంటలు కాయి గుంటలు చేసుకోవాలని చూస్తున్నారు. ఆడవారు లేదు. కర్రలకే వెళ్తారు. ఇప్పుడు మళ్ళా బదలు పడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ 6:20 కన్నా మళ్ళా బదలు పడడానికి వస్తారు. కర్రలే బదలు పడమైందా? ఇప్పుడు వీళ్ళకి బదలు పట్టడమే కాదే పని లేదు. అదే పని. Muka kali sih, pokoknya barang anak lain ini mana nanti deh ada yang apa ada betul?
పడుకుంటారు